లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకీ కూటాలకు బలైపోయి మానవ బాంబుల పేరులో మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళగా అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డల్ని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెట్టమా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సడలియాక బిల్లా రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ బిల్లా రంగాలు చార్లే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా పోతు మొక్కలేసి పొక్కలు మీరు ఇరగొట్టే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అంటున్నారు. నేను అడుగుతున్నా, మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలేదు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా? నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని, సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళ 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలు పెట్టినమో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండ్రు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి అదానీ అనట ఆయన ఏమేమని తిట్టినరు, ఏమేమన్నారు అన్నాడు? అదానీ మోడీ ఒకటే, అదానీ వేరు ప్రధాని వేరు కాదు, ఇద్దరు ఒకటే. అదానీ దోచుకొని సొమ్ము 609వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎదిగిండు, మొత్తం ప్రపంచంలో 2వ కుబేరుడు అయ్యిండు. దానికి కారణం మోడీ. అదానీ దొంగ, ఆయన మీద జేపీసీ ప్రోబ్ వేయాలి, స్కామ్ ఇదంతా అన్నోళ్ళు వీళ్ళే. ఆనాడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. जी और मोदी जी एक है और देश का पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. एयरपोर्ट, पोर्ट्स, डिफेंस, इंफ्रास्ट्रक्चर, स्टोरेज, एग्रीकल्चर स्टोरेज, सेब, हिमाचल प्रदेश में सेब, कश्मीर में सेब, पूरा का पूरा
एक व्यक्ति के हाथ में जा रहा है। और जब हम प्रधानमंत्री से पूछते हैं ये 609 से 2 कैसे पहुंचा, बस ये बता दीजिए रिश्ता क्या है। हमारी पूरी की पूरी स्पीच एक्सपंज हो जाती है। खारगे जी की पूरी स्पीच एक्सपंज हो जाती है। गांधी जी के बारे में हिंदुस्तान के पार्लियामेंट हाउस में सवाल नहीं पूछा जा सकता। हम पूछेंगे, एक बार नहीं हजारों बार पूछेंगे, रुकेंगे नहीं जब तक सच्चाई नहीं निकलेगी। अदानी जी की सच्चाई नहीं निकलेगी तब तक हम नहीं रुकेंगे। రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి అదాని మీద? కంపెనీ మీద భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒక మాట చెప్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అర్థం ఈడున్న మిత్రులకు తెలిసే తెలియదు, నాకు తెలియదు కానీ నేను చెప్పదలుచుకున్నా. डबल इंजन का मतलब अदानी प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी, एक इंजन अदानी दूसरे इंजन प्रधानी तीसरे इंजन రేవంత్ రెడ్డి. ఇక్కడనేమో వీళ్ళ నాయకుడేమో పొల్లు పొల్లు తిరుగుతాడు అదానిని. రేవంత్ రెడ్డి గారేమో స్విట్జర్లాండ్ పోయి అదాని మీద వాడి కౌగిలించుకొని అలై బలై చేసుకొని అక్కడ చలి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కౌగిలించుకొని అక్కడనేమో ఒప్పందం చేసుకుంటారు. ఎవరు ఎవరితోనున్నారు, ఎవడు ఎవని బి టీము నేను అడుగుతా ఉన్నా ఈరోజు. మీరు కాదా అదాని దొంగ? ఏది ఎలక్షన్కు ముందు, ఎలక్షన్ అయిపోగానే అదాని చాలా మంచివాడు, ఇంద్రుడు చంద్రుడు అందగాడు కాబట్టి అలై బలై చేసుకుంటాం. 10 ఏళ్ళు కేసీఆర్ ఇక్కడ ఉన్నప్పుడేమో అదాని అడుగు పెట్టనీయలే, ఎందుకంటే ఆయన మోడీ మనిషి అని మనకు తెలుసు. మరి ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణలో? అదాని గారు అడుగు పెట్టడమే కాదు, రేపటి రోజున అవసరమైతే విద్యుత్ సంస్థలను, అన్ని సంస్థలను, ప్రభుత్వ సంస్థలను, ప్రభుత్వ కాంట్రాక్టులను అదానికి ఇయ్యడానికే రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తం మన మైనారిటీ సోదరులను, మొత్తం తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమా కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.